వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో డిఫరెంట్ కలర్స్ నైలాన్ రోప్స్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి పర్పుల్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 15 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్టిచ్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. నేను స్టిచ్ చేసే బాస్కెట్ బేస్ కోసం 14 రోస్ స్టిచ్ చేశాను. ఈ 2 రోస్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. రో మిడిల్ నుంచి 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం చేశాను. రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసి కార్నర్లో మాత్రం 1 చైన్ నుండి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్ యాస్టీస్గా ఎవరి చైన్ నుండి 1 టైం స్టిచ్ చేయాలి. ఇలా ఈ 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం స్టిచ్ చేయాలి. ఇలా 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు పింక్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని చైన్ నెక్స్ట్ చైన్ అండి ఈ 2 చైన్స్లో నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ అలా చేయండి. చైన్స్ ఇలా తీసుకుని నెక్స్ట్ 2 చైన్స్ రండి. వన్ చైన్ నుండి చైన్ తీసుకోవాలి. నీడిల్ తీసుకుని ఇలా ఫస్ట్ 1 చైన్ అండి, నెక్స్ట్ 2 చైన్స్. ఫస్ట్ 1 చైన్, నెక్స్ట్ 2 చైన్స్. ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసి డిజైన్ 1 రో స్టిచ్ చేస్తే 2 రోస్లా వస్తాయి చైన్స్ ఇవి. నెక్స్ట్ ఏమేమి కలర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాము, నేను మల్టీ కలర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ చైన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇన్సైడ్ అలా చేయాలి. ఫస్ట్ 1 చైన్ నుంచి తీసుకుని నెక్స్ట్ 2 చైన్స్, స్టార్టింగ్ చైన్ నెక్స్ట్ చైన్, ఫస్ట్ 1 చైన్ నెక్స్ట్ 2 చైన్స్. ఇలా బాస్కెట్ హైట్కి ఎన్ని రోస్ అయితే స్టిచ్ చేసుకోవాలో అన్ని రోస్ సేమ్ ప్యాటర్న్లో స్టిచ్ చేయాలి. ఇలా కలర్స్ ఆల్టర్నేట్లో తీసుకుని స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 110 నీళ్ళు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా హ్యాండిల్స్ స్టిచ్ చేశాను. 2 సైడ్స్ మిడిల్లో 10 చైన్స్ లీవ్ చేశాను. 2 సైడ్స్ 30 చైన్స్ కౌంట్ చేసుకుని మిడిల్ వచ్చేలాగా తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. బాస్కెట్ మెజర్మెంట్ 10 ఇంచెస్ లెంత్, విడ్త్ 7 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ 8 ఇంచెస్ వస్తుంది. ఇన్సైడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉండటమే కాదు, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మనం తీసుకున్నది మల్టీ కలర్స్, సో లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Thank you.